నా పేరు మేదిని రామలింగారెడ్డి. నేను గజ్వేల్ ప్రాంత వాసుని. గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో గత 2001 నుండి సుమారు 3 సంవత్సరాల పాటు పనిచేసిన. అదేవిధంగా సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జిగా నేను నియామకమై పనిచేసిన. నేను వైఎస్ వీరాభిమాని. వైఎస్ గారిని దేవుడుగా కొలిచి నా గ్రామంలో నా సొంత డబ్బులతో ఒక ప్రభుత్వ టీచర్ అయి ఉండి కూడా విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తూ ప్రతి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు ఒక అండదండగా ఉండేవారని చెప్పి అందరికీ మోటివేట్ చేస్తూ పనిచేసేవాడిని. అలాంటి వైఎస్ భక్తుని నేను ఆమె వైఎస్ కూతురుగా భావించి ఆమె మాటలకి మోసపోయి పార్టీలో చేరి బాగా తీవ్రంగా ప్రయత్నించి ఆమెను ఏదో స్థాయికి తేవాలి, పార్టీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 1,20,00,000 రూపాయలు నగదు ప్రతి దానికి నా దగ్గర బిల్లు ఉంది. నేను ఏదానికి ఎంత ఖర్చు పెట్టినా అంత తెలుసు. 50 జెండాలు ఎగిరేసి ఇంకో 60 జెండాలకు గజ్జలు కట్టి, అది గజ్వేల్ కేసీఆర్ నియోజకవర్గం, ముఖ్యమంత్రి నియోజకవర్గం. అక్కడ ప్రతి గ్రామంలో మినిమం 100 మంది, 50 నుంచి 100 మందితోటి జెండాలు ఎగిరేసి ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఏ దీక్ష చేసినా ప్రతి చోటికి నా షెడ్యూల్ ప్రకారం ప్రతి చోటికి నాకు ఆదిలాబాద్ పిలిపించినా పోయినా, నిజామాబాద్ బోధన్ పిలిపించినా పోయినా, ఇక్కడ మహబూబ్ నగర్ ఇచ్చినా పోయినా, సూర్యాపేట ఇచ్చినా పోయినా, ఎక్కడ ఇచ్చినా కానీ నాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 70 నుంచి 80 నుంచి 100 మందిని తీసుకొని మీటింగ్లకు వెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఖర్చులు భరించి చేసి ఎంతసేపు నా ఉద్దేశం వల్ల వైఎస్ గారి కూతురు పార్టీ పెట్టింది, అక్కడ బాగా డెవలప్ చేయాలి, వారి పేరు నిలబెట్టాలనే ఉద్దేశం తప్ప నాలో వేరే భావన లేదు. అయితే షర్మిల గారిని వైఎస్ కూతురుగా భావించి మాత్రమే బాగా పనిచేసింది. మా అందరినీ మోసం చేసి మీకు టికెట్ ఇస్తా, పోటీ చేపిస్తా, నేను ప్రతిదానికి నేనున్నా, మిమ్మల్ని నిలబెడతా, నేను నిలబడతా అని ఇలాంటి అన్ని పడికట్టు పదాలు వాడి మాట తప్పను, మడమ తిప్పను, రాజశేఖర రెడ్డి గుడ్డెను, సింహం సింగిల్గానే వస్తుంది, పులి బిడ్డల పులి కడపలో పులే కుడుతుంది, ఇలాంటి మాటలు చెప్పేసరికి మేమంతా నమ్మినాం. చివరికంట 2 సంవత్సరాల పాటు బాగా పనిచేసి లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నాక తెలిసింది ఆవిడ పార్టీ మూసేసింది. చివరి దాకా కూడా నామినేషన్లకు దరఖాస్తులు కూడా పెట్టుకోమని, టికెట్లు ఇస్తా, బీఫామ్లు ఇస్తా అని కూడా అప్లికేషన్ కూడా పెట్టించుకొని పార్టీ ఎత్తేసింది. నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే చదివినా, ఇక్కడనే పెళ్ళయింది, తెలంగాణ కోడల్ని, పిల్లల్ని కన్నా, అది ఇది అని అన్ని చెప్పటంతో పూర్తి స్థాయిలో నాకు ఇంత మోసం చేసి ప్రతి వ్యక్తిని, ప్రతి కార్యకర్తను, వాడు పేదవాడు కూడా సొంత ఖర్చు పెట్టుకొని ఈమె మీటింగ్లకు వచ్చేది. అయినా సరే వాళ్ళందరినీ కూడా కాదని ఈరోజు మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్ళి తెలంగాణలో ఎలాగూ మోసపోయారు, ఇదే విధంగా ఆంధ్రలో కూడా మోసపోతారనే ఉద్దేశంతో ఆంధ్రాలో తోడబుట్టిన అన్నకు వ్యతిరేకంగా పార్టీ పనులు కార్యక్రమాలు చేస్తూ ఆ జగన్ గారిని ఇబ్బంది పెడతా ఉంది. కుటుంబం సంపాదించుకున్న పేరు, కొన్ని రాజారెడ్డి గారి జమానా నుంచి ఆ కుటుంబానికి ఉన్నటువంటి పేరును సర్వనాశనం చేస్తా ఉంది. ఆమె మరి రాజశేఖర రెడ్డి వారసురాలే అయినట్టు మరి జగన్ గారు కాదా, జగన్ గారు వారసుడు కాదా, రాజశేఖర రెడ్డి యొక్క కళలు, ఆదర్శాలు, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆదర్శాలు, భావనలను ఇప్పుడు నిలబెడతలేడా? ఆయన చేస్తున్నాడు. ఆయన చేసే కాడికి సాధారణ కాడికి ఆయన పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వైఎస్ కుటుంబాన్ని యొక్క పేరును కాపాడుతున్నాడు. ఈమె ఇయ్యాల వెళ్ళి నేను ఇక్కడ పుట్టినా అని ఇవాళ కొత్త పాట పాడుతూ కొత్తగా మోసం చేస్తూ ప్రజలను మధ్య పెడుతూ తెలంగాణలో నమ్మేందుకు మోసపోయాడు. ఇక్కడ మోసపోయిన తర్వాత ఈ మోసాలన్నీ తెలిసిన తర్వాత కూడా మరి మళ్ళీ ఆంధ్రాలో నమ్ముతారని అంటున్నా. ఒకవేళ నమ్మితే వాళ్ళు ఎంత మోసపోతున్నట్లు లెక్క. ఇక్కడ వచ్చింది పార్టీ పెట్టి ఎవరు అడగలే, పార్టీ పెట్టమల్లే, ఇక్కడ వచ్చింది చేసింది, అందరూ సర్వనాశనం చేసింది. మన చిట్ ఫండ్ కంపెనీ కదా, 1,00,000 రూపాయలు ఇస్తే 2 లక్షలు ఇస్తా అని ఎలాగైతే మాట్లాడి మోసం చేస్తారో అలా వేసి బోర్డు పెట్టింది, బోర్డు తిట్టేసింది, అందరు నిండా చేసింది. ఎన్నో చిట్ ఫండ్ కంపెనీ ముంచినట్టే ఈమె కూడా పార్టీని బోధేసి నమ్మిన వైఎస్ భక్తులందరికీ కడుపు కాల్చేసింది, మనసు ఇచ్చేసింది. ఈనాడు చాలా మంది బాధపడతా ఉన్నారు. మేము దేనికైనా
మేము వచ్చి మనము జగన్ గారికి నష్టం జరగటం కానీ వైఎస్ పేరుకు నష్టం అప్రతిష్ట రావడం కానీ మేము ఓర్చుకోము, భరించం. ఆమె చేసే పనులలో మాత్రం ఆ కుటుంబానికి నష్టం, వైఎస్ గారి పేరు నాశనం. ఆమె మోసాలకు తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా బలవుతా ఉన్నారు. ఆమె మోసాలకు బలవుతా ఉన్నారు. దయచేసి ఆమె మాటలు నమ్మి మాత్రం మోసపోకండి. మీరు ఇంకేమైనా చేసుకోండి, మీకు తోచింది మీ మనసుకు వచ్చింది, కానీ ఆమె మాటలు నమ్మి మాత్రం ఏమి మోసపోకండి. ఆమె సెంటిమెంట్ తో దెబ్బ కొడుతుంది. సెంటిమెంటల్ హనీ ట్రాపర్ అని ప్రతి శ్వాస ఏమంటారంటే, ఏదైనా కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళను భక్తి ఎలాగో భక్తులు కదా అని చెప్పి వాడిని నిండా ఉంచే సంస్థలు కొన్ని ఉంటాయి. అలాంటి దొంగ బాబాలు ఎట్లయితే ఉంటారో అలాగా ఈమె సెంటిమెంటల్ హనీ ట్రాపర్. ఖచ్చితంగా ఆమె మాటలు నమ్మకండి. దయచేసి ఆంధ్ర ప్రజల సోదరులారా, మీతో తెలంగాణ ప్రజలు ఎంత ప్రేమతో మెదిలిందో, ఇప్పుడు కూడా ఎంత ప్రేమతో మెదులుతుందో తెలుసు, మీకు ఎంత గౌరవిస్తుందో తెలుసు. కానీ ఇట్లా మోసం చేసే మటుకు మీరు నమ్మొద్దు. దయచేసి మీ అందరికీ నమస్తే పెట్టి చెప్తున్నా. మీ అందరికీ నాలాగా నేను నమ్మి మోసపోయిన, ఎంత మోసపోయినా అంటే చెప్పలేను, పూర్తి వల్ల చెప్పాలంటే ఈ సమయం సరిపోదు. చాలా మోసం చేసింది. ఆమె మాటలు నమ్మి మేమంతా పాతాళలోకానికి వెళ్ళిపోయినాం. మా రాజకీయ జీవితం పోయింది, ఆర్థిక నష్టం జరిగింది, అన్ని విధాలుగా బయట ప్రతిష్ట లేకుండా అయిపోయింది. ఆమె ఎంబడి తిరిగినందుకు మాకు విలువ లేకుండా అయిపోయింది. దయచేసి మీరు ఎవ్వరు కూడా మోసపోకండి, ఆమె మాటలు నమ్మకండి. ఆమె ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మట్టి చేతులు పట్టుకొని ప్రమాణం చేసి మాట్లాడి, ఎవరమైనా కానీ మనుషులం, మనం మన మనుషులమే, రైతు కుటుంబాల వాళ్ళం, భూమిని నమ్మి బతికే వాళ్ళం. మట్టి చేతులు పట్టిన తర్వాత ఎవరినైనా నమ్ముతాం. ఆ విధంగా మట్టి చేతులు పట్టుకున్న మనిషి ఆ ప్రమాణం ఏమైంది? మట్టి మీద చేసిన ప్రమాణం ఏమైంది? ఎవరన్నా మట్టి మీద ప్రమాణం చేసిన తర్వాత తప్పిన మనుషులు మీకు ఎవరన్నా కనపడరా? అలాంటి వ్యక్తి ఈ రోజు వెళ్ళి అక్కడ వెళ్ళి నిన్న ఒక ప్రోగ్రామ్ లో మీటింగ్ లో చెప్తా ఉన్నది, కొంగు బట్టి ఏదో మాట్లాడతావు, కొంగు బట్టి అందరినీ ఏదో బతిమాలినట్టు, వాళ్ళ సెంటిమెంట్ తో వాళ్ళను ఏదో ఇబ్బంది పెట్టినట్టు, వాళ్ళని బాధ పెట్టినట్టు ఇలా నమ్మించి మోసం చేయడం అంటే తేనె మూసి గొంతు కోసిన పద్ధతులు వద్దు. ఎందుకమ్మా, నువ్వు నాయకురాలు అయితే నాయకురాలు హోదాలు అడుగు, జోలు పెట్టి అడగాల్సిన పని ఉంది భిక్షగాల్లాగా. నువ్వు నాయకురాలు అయితే గుర్తిస్తారు, ప్రజలు గుర్తిస్తారు, ఓట్లేస్తారు. మా చెప్తా నువ్వు చేసే పని లేదు, నీ ప్రోగ్రామ్ ఏదో నీ షెడ్యూల్ ఏదో చెప్పి అడుగు. అది కళ్ళ నీళ్లు తీసి ఆ కళ్ళ సెంటిమెంటు, వైఎస్ సెంటిమెంటు, జోలే పొంగు బట్టి సెంటిమెంట్ పెట్టి ఈ సెంటిమెంట్తో ఎంతమంది మోసం చేస్తావమ్మా? మమ్మల్ని మోసం చేసినావు చాలు, రాజశేఖర రెడ్డి పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసినావు. అటు ఇంకా మళ్ళీ కొంగు బట్టి కొత్త పాట పాడి నేను ఇక్కడ మెట్టి నీళ్లు అది ఇదని కొత్తలు చెప్పి నువ్వు ప్రజలకు చేసేది ఏమీ లేదు. చేస్తున్నారు, సరిపోయింది. కొంతమంది నాయకులు అక్కడ ఉన్నారు, చేస్తా ఉన్నారు. ఆ చేసేవాళ్ళని చేయాలి. అంతేగాని ఇక్కడ వచ్చి వీడిని తిరిగి వాళ్ళని తిరిగి నీ తెలివి ఉందా, మోదనమా, దండ, దొంగ, దడ అని 12 చెప్తే ఇప్పుడు మళ్ళీ ఆడ అది కొత్త పాటలు పాడుతారు. మీ పాటలు ఇక సాగవు. షర్మిలమ్మ ఇక చాలు, ఇక్కడికి నిన్ను వైఎస్ బిడ్డలాగా ఇంతకాలం గుర్తించారు. ఇక ముందు మాత్రం ఈ మోసం మాటలకు నేను మొత్తం వెలేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరిని నువ్వు బాధ పెట్టకండి, వైఎస్ అభిమానులను మరీ కడుపు పోయకండి, మనసు బాధ పెట్టకండి. బతికి వాళ్ళని భక్తులుగానే, వైఎస్ భక్తులుగానే బతకనివ్వండి. వాళ్ళని ఇంతకాలం వైఎస్ ఏ పేరు అవుతుందో ఆ పేరే కంటిన్యూ కానివ్వండి. నీ కారణంగా వైఎస్ పేరు చెడిపోవడం, ఆయన ఆత్మ బాధపడడం మాకు ఇష్టం లేదు. దయచేసి ఆంధ్ర ప్రజల్ని మోసం చేయకండి.